యేసుప్రభు రక్తం కూడా ఆదాము రక్తమైనట. యేసుప్రభు రక్తం ఆదాము రక్తం అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట ఎందుకు అసాధ్యమవుతుంది? అందరిలో ఉన్నటువంటి ఆదాము రక్తమే యేసులోకి వచ్చేది ఉంటే కష్టపడి ఆయన కన్యగర్భంలో పుట్టించడం ఎందుకు? అక్కర్లేదు కదా, కన్యగర్భం అక్కర్లేదు కదా. అందరిలాగా నీలా నాలుగు పుట్టేసినా అదే ఆదాము రక్తం ఉంటుంది. ఇప్పుడు కన్యకు పుట్టినా అదే ఆదాము రక్తం ఉంటుంది. అంత కష్టపడి ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు పుట్టించాలి ఆయనను అంటే చెబుతాడు. అంటే దేవుడు యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పాడు కదా, ఆ చెప్పినందుకు ఇట్లా చేశాడు. అంటే దేవుడు అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా, లేకుంటే సరదాగా ఏదో నోటుకొచ్చేది మాట్లాడి ఎలాగో మాట్లాడేశాను కనుక నెరవేరుస్తాడా? ఎంత ఎదురుముఖం అండి. వాళ్ళని గౌరవించాలి మనం. దేవుడు నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి అరే నోరు జారి అనేసానుగా సరే ఇప్పుడు అలాగే చేద్దాం అని అనుకుంటాడా, లేకుంటే ఒక అవసరాన్ని బట్టి ప్రవచనం చెప్తాడా? సాధారణ జన్మ పద్ధతిలో కాకుండా కన్యక గర్భంలో అతడు పుట్టడం, రక్షకుడు పుట్టడం మానవ జాతికి అవసరం కాబట్టి దేవుడు ఆ ప్రవచనం రాశాడు. వేరే పద్ధతిలో